వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం జనరల్ బజార్ సికింద్రాబాద్ నియర్ అంజలి థియేటర్ దగ్గర ఉన్న తవ్వ హనుమంతరావు సిల్క్స్ లో ఉన్నాం. సో ఈ రోజు మీకు చూపించబోతున్న శారీ కలెక్షన్ చాలా డిఫరెంట్ కలెక్షన్. మరి పట్టు శారీస్ లో లైట్ వెయిట్ చాలా మంది లైక్ చేస్తుంటారు కదా. సో అలాంటి కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు తవ్వ హనుమంతరావు సిల్క్స్లో మనతో పాటు ప్రమోద్ గారు ఉన్నారు. ఆ శారీ కలెక్షన్ అంటే చూద్దాం. హాయ్ అండి ప్రమోద్ గారు. మరి ఈరోజు చూస్తున్న కలెక్షన్ లైట్ వెయిట్ శారీస్, లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి. లాస్ట్ ఎపిసోడ్లో అన్ని వెడ్డింగ్ కలెక్షన్ చూసాము. దాని నెక్స్ట్ సబ్స్టిట్యూట్ లైట్ వెయిట్ శారీస్. ఓకే, ఇది లైట్ వెయిట్ పట్టు అండి, ప్యూర్ పట్టు. ఆల్ ఓవర్ జకార్డ్ వస్తుంది, థ్రెడ్ వీవింగ్ వచ్చి స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుందండి. జకార్డ్ థ్రెడ్ వీవింగ్ ఇక్కడ మనకి శారీ అంతా వస్తుంది. ఓకే, పళ్ళు చూసేసరికి అంటే ఫస్ట్ మనం కాంబినేషన్స్ గురించి చెప్పుకున్నట్లయితే కనుక ఇందులో పర్పుల్ పింక్ కలర్ మనకి కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి పళ్ళు అనేది కాంట్రాస్ట్ తీసుకున్నారు, గ్రీన్ కలర్. దీని మీద వచ్చేసి మనకి అన్ని మ్యాంగో లీఫ్ లాగా ఒక బుట్టి లాగా కనిపిస్తుంటుంది. ఇదంతా జరీ వచ్చింది కదా. ఓకే, జరీ వచ్చింది. దీనికి టూ సైడ్స్ కూడా ఒక వేవీ డిజైన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. పైన మాత్రం బార్డర్ చూసినట్లయితే మామూలుగా జనరల్ గా మనం కాంట్రాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాము, కాకపోతే ఇక్కడ వచ్చేసి కొంచెం సెల్ఫ్ కలర్ లాగే తీసుకున్నారన్నమాట. అంటే శారీలో ఏదైతే మెయిన్ శారీ బేస్ అంతా పింక్ వచ్చింది కదా, అదే ఇక్కడ కూడా వస్తుంది. అయితే పట్టులోనే ఓన్లీ ఇక్కడ ప్లెయిన్ తీసుకుని మిడిల్లో మాత్రం జరీతో ఒక 1/2 ఇంచు 1 ఇంచు బార్డర్ లాగా తీసుకున్నారు. మిగతా శారీ అంతా మాత్రం మనకి ఇలా వస్తుంది. అంటే దీని మీద వచ్చేసి మనకి క్రీపర్ టైప్లో డిజైన్ కనిపిస్తూ ఉంటుంది కదా, అది వచ్చేసి పింక్. మిగతా బేస్ అంతా మాత్రం పర్పుల్ కలర్ ఉన్నట్లుగా లుక్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఇది బ్లూ కలర్ అనేది కూడా షేడ్ ఎక్కువ కనిపిస్తుంటుంది శారీలో. అయితే ఇక్కడ బార్డర్ మనం పింక్ కలర్ చూస్తున్నాం కదా, బట్ కింద బార్డర్ వచ్చేసి మాత్రం చూసినట్లయితే అంటే గ్రీన్ మిక్సింగ్లో వస్తుంది అన్నమాట. ఇది గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ పింక్ రెండు మిక్స్ అయిన కలర్ అది. సో కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. బ్లౌజ్ పర్టికులర్గా తీసుకున్నట్లయితే అంటే కాంట్రాస్ట్గానే ఉంటుంది. కింద బార్డర్ ఏదైతే చూసాం మనం ఇందాక రెండు కల్నేత కలర్ అంటే గ్రీన్లోనే పింక్ రెండు డబుల్ షేడ్లో కనిపిస్తుంటుంది అది. అండ్ సేమ్ ఈ బార్డర్స్ కూడా కంటిన్యూ అయిపోయినాయి. కాస్ట్ ఎలా పడుతుంది? 4850. ఇది కూడా లైట్ వెయిట్ ఏనండి. అందులో ప్లెయిన్ వచ్చింది, జకార్డ్ వచ్చి ఇందులో జకార్డ్ వచ్చి బూటీ వచ్చిందండి. మొత్తం ఉప్పాడ వీవ్ వస్తుంది. ఉప్పాడ వీవింగ్. ఓకే, ఇక్కడ మనకి పళ్ళు పాటలో ఏమొస్తుంది? ఇదంతా జరీ వీవింగ్ వస్తుంది. జరీ వీవింగ్. జరీ వీవింగ్ తో మనం ఇందాక మ్యాంగో స్టైల్ డిజైన్ చూసాము. ఇది చూసినట్లయితే ఒక చిన్న బిందీ స్టైల్లో డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే టూ సైడ్స్ కూడా చూసినట్లయితే మ్యాంగో డిజైన్ మనం యూజువల్లీ చూస్తూ ఉంటాం అన్ని శారీస్ లో, అది కనిపిస్తుంది. 1/2 మీటర్ వరకు ఇది మాట. అయితే పైన దీనికి బార్డర్స్ తీసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా మనకి కొంచెం వైలెట్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తూ దాని మీద వచ్చేసి జరీతోనే వేవ్స్ లాగా డిజైన్ అనేది చూడొచ్చు. ఈ కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది శారీకి బార్డర్స్ అనేవి. ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా ఈ బార్డర్స్ వస్తాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక శారీకి అంటే శారీ మెయిన్ బేస్ అయితే మాత్రం మనకి ఇందులో కూడా 2 కలర్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి వైలెట్ కలర్ అండ్ గ్రీన్, కొంచెం 3 కలర్స్ మిక్సింగ్ లో కనిపిస్తూ ఉంటాయి. అయితే పైన బార్డర్ లో మాత్రం మనకి మోస్ట్లీ వైలెట్ కలర్, దాని మీద వచ్చేసి బ్లూ కలర్ తో ఒక క్రీపర్ లాగా తీసుకున్నారు. అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ బ్లూ కలర్ అండ్ దాంతో పాటుగానే పింక్ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. ఫ్లవర్ వర్క్ అనేది ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఓకే, థ్రెడ్ వీవింగ్ తో మిడిల్ పార్ట్ చూస్తున్నాము. పైన అలాగే కింద ఇక్కడ మిడిల్ లో కూడా జరీతో బార్డర్స్ ఇచ్చారు. అయితే జరీ మీద ఫ్లవర్ వర్క్ అనేది కూడా తీసుకున్నారు అనమాట. అందువల్ల ఇది కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మిడిల్ లో అంతా శారీ చూసినట్లయితే మనం చూస్తున్నాం కదా, సెల్ఫ్ లోనే క్రీపర్స్ లా కనిపిస్తుంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి సెల్ఫ్ లో కనిపిస్తూ అంటే బ్లూ కలర్ లో కనిపిస్తూ, మిగతా మ్యాంగో డిజైన్ మాత్రం కొంచెం బిగ్ సైజ్ లో మొత్తం జరీతో తీసుకున్నారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫెయిర్ కాంప్లెక్స్ లేదంటే నార్మల్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? 4850. ఇప్పుడు చూసిన సారీ ఇది లైట్ వెయిట్ పట్టు అండి, కడ్డీ బార్డర్ వచ్చి. ఇవాళ రేపు చెక్స్ బాగా ఫ్యాషన్ అండి. సో ఇది పాట్లీ పళ్ళు స్టైల్ వస్తుందండి. ఓ సారీ, కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇది ఓకే, షోల్డర్ పార్ట్ అంతానేమో ప్లెయిన్ వస్తుంది కదా. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టోటల్ సారీ చూద్దాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. ఈ సారీ ఏంటన్నారు? ఫ్యాబ్రిక్ అది లైట్ వెయిట్ పట్టు. ఓకే ఓకే, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ లైట్ గ్రీన్ అనేది చాలా మంది లైక్ చేస్తాం, మంచి కలర్ ఇది. అయితే దీనికి వచ్చేసి ఒక బ్రైట్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ లో తీసుకున్నారు. పళ్ళు పార్ట్ అనేది ఒక 1/2 మీటర్ వరకు. దీని మీద వచ్చేసి మనకి ఇలా
స్టాండింగ్ పొజిషన్లో ఉన్న ఒక ఫ్లవర్ అండ్ ట్రీ లాగా కనిపిస్తూ ఉంటుంది లీవ్స్. ఇదంతా కూడా జరీతోనే వచ్చింది. అండ్ టూ సైడ్స్ కూడా కొంచెం స్మాల్ సైజ్లో ఫ్లవర్స్ని తీసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా ఒక కంటిన్యూగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైన వచ్చేసి కడ్డీ బోర్డర్స్, ఓకే కడ్డీ బోర్డర్స్ తీసుకున్నారు. శారీ అంతా వచ్చేసేమో అంటే ప్లెయిన్ కాకుండా ఒకటి వచ్చేసేమో జరీతో ఒక ఫ్లవర్స్ ఇలా బంచెస్ లా కంటిన్యూ అవుతుంటే, ఇంకోటి థ్రెడ్ వీవింగ్ లో పింక్ కలర్ లో కంటిన్యూ అవుతుంటాయి. ఫ్రిల్స్ నుంచి కూడా చెక్స్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కాంబినేషన్ చూసామో మనము అంటే పింక్ అండ్ అలాగే గ్రీన్ ఈ టూ కాంబినేషన్స్ లోని ఇక్కడ మొత్తం చెక్స్ వచ్చాయి. అయితే ఇవి మరీ బిగ్ సైజ్ లో అలాగే టూ స్మాల్ కాకుండా మీడియం సైజ్ లో కనిపిస్తుంటాయి చెక్స్. ఈ పైన బార్డర్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది, కానీ దీంట్లో కూడా ఇది మిక్స్ చేశారు కదా, సో బార్డర్ అనేది ఇంకొంచెం బాగా షైన్ అవుతుంటుంది. రెగ్యులర్ గా వచ్చే గోల్డెన్ బార్డర్ లాగా కాకుండా డిఫరెంట్ మల్టీ కలర్స్ స్టైల్లో కనిపిస్తుంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, పింక్ కలర్లో తీసుకున్నారు. ఓకే, పింక్స్ చాలా మంది విమెన్ లైక్ చేస్తూ ఉంటారు. సో పింక్ పార్ట్ అనేది మనకి శారీలో కొంచెం ఎక్కువనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్గా ఇదంతా ఇచ్చేసి పట్టు మెటీరియల్లో ఇక్కడేమో జరీని కూడా కంటిన్యూ చేశారు బోర్డర్స్. కాస్ట్ ఎలా పడుతుంది? 5250. 5250. ఓకే, ఫైన్ అండి, చాలా బాగున్నాయి కదా. మరి ఇలాంటి శారీస్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక అంటే లైట్ వెయిట్లో పట్టు శారీస్ చాలా తక్కువ కాంబినేషన్స్, తక్కువ డిజైన్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి లేటెస్ట్గా ఏదైతే వచ్చాయో చాలా మంచి మంచి డిజైన్స్, ఆల్మోస్ట్ మనకి మంచి రిచ్ లుక్ ఇచ్చేవి ఇలాంటి శారీస్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే కావాలి అనుకుంటే కనుక మీరు కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి థియేటర్ పక్కన ఉన్న తవ్వ హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేసి చూడండి. ఇది కూడా లైట్ వెయిట్ పట్టులో పైతానీ బార్డర్ అండి. ఓకే, సో పైతానీ బోర్డర్స్లో చాలా శారీస్ మనం ఇప్పుడు ఫ్యాషన్ చూస్తూ ఉన్నాము. చాలా మంది ఇష్టపడుతున్నారు. అది అంటే రిచ్గా ఉంటుంది, ఆటోమేటిక్గా చూడంగానే కొంచెం రిచ్గా కనిపిస్తుంటుంది. ఓకే, ఈ శారీ మనకు వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ బ్లాక్ కలర్ అనేది బేస్ తీసుకున్నారు. బ్లాక్ చాలా మంది లైక్ చేస్తారు. అయితే ఈ బ్లాక్కి మనం ఇక్కడ పళ్ళు పాటలో కాంబినేషన్ చూసినట్లయితే కనుక టోటల్గా జరీ తీసుకున్నారు అన్నమాట గోల్డెన్ కలర్లో. అయితే ఈ లీఫ్ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఒక 2 లైన్స్లో తీసుకుంటూ ఇలా మనకి లైన్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే మధ్యలోంచి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ బోర్డర్స్ ఏవైతే వచ్చాయో అంటే చిన్న ముగ్గు స్టైల్లో డిజైన్, ఒక ట్రెడిషనల్ ముగ్గు స్టైల్ డిజైన్ ఇది, అది ఇక్కడ పాజ్ అవుతుంటుంది. పైన వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్, ఇది ఓకే కడ్డీ బోర్డర్ వస్తుంది. దాంతోపాటుగా ఆర్చెస్ లాగా ఇక్కడ డిజైన్ చూడొచ్చు. టెంపుల్ డిజైన్ మిడిల్లో గ్రీన్ కలర్ థ్రెడ్ వివింగ్తో తీసుకున్నారు. మిడిల్లో అంతా వచ్చేసినట్లయితే ఇదంతా మనకి ఒక కస్టర్డ్ యాపిల్ లుక్లో కనిపిస్తుంది, బట్ ఇది ఫ్లవర్ డిజైనే. కింద వచ్చేసి బోర్డర్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక ఇది స్కర్ట్ బోర్డర్ స్టైల్ మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. ఈ స్కర్ట్ బోర్డర్ మీద కూడా మొత్తం ఫ్లోరల్ డిజైనే మనకి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కింద బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ పీస్ చూసినట్లయితే మనం బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లోనే వచ్చింది. దీని మీద కూడా మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. హెవీ వర్క్ అయితే ఇవ్వలేదు, కానీ జరీ బోర్డర్స్ ఇచ్చారు. దీని మీద ఇంకా ఏమన్నా వర్క్ అది ప్రిఫర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. యాజ్ యూజువల్ గానే బాగానే లైట్ వెయిట్ సారీస్ చాలా మంది వర్క్ ప్రిఫర్ చేస్తారు, అందుకే బ్లౌజెస్ అన్ని ప్లెయిన్ వస్తాయండి. ఓకే, సో దీని కాస్ట్ ఎలా పడుతుంది? 56 అండి. ఇది 5600. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అండి. ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ విత్ జూట్ వీవింగ్ వస్తుందండి మొత్తం. ఇది ఓకే, జూట్ వివింగ్. ఫైన్, జూట్ లో కంప్లీట్ గా సారీస్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే పట్టు మీద జూట్ వివింగ్ అనేది మనకి ఆటోమేటిక్ గా గెస్ చేస్తారు ఇది మంచి రిచ్ సారీ అన్నట్లుగా. పళ్ళు కాంబినేషన్ అనేది మనకి ఆనంద్ బ్లూ తీసుకున్నారు బేస్ అనేది. దీని మీద వచ్చేసి పీకాక్స్ 2 సైడ్స్ నుంచి కనిపిస్తుంటాయి కదా, ఈ పీకాక్స్ వచ్చేసి జూట్ వివింగ్. అయితే జూట్ వివింగ్ తో వచ్చాయి. సో జూట్ తో వచ్చేసి మనకి పింక్ కలర్ లో 2 పీకాక్స్ తీసుకుని మిడిల్ లో కూడా ఈ లోటస్ ఫ్లవర్ కొంచెం బిగ్ సైజ్ లో ఎల్లో కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా జూట్ వివింగ్ వస్తుంది. అయితే అక్కడక్కడ వచ్చింది మాత్రం గోల్డెన్ కలర్, మనకి సిల్వర్ కలర్ లో జరీని ఇచ్చారు యాజ్ యూజువల్ గా. మనకి 2 సైడ్స్ నుంచి కూడా ఇలా క్రాస్ డిజైన్ లా కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు మాత్రం చాలా అందంగా ఉంది.
నెక్స్ట్ మనం ఇక్కడ శారీ దగ్గరికి వచ్చినట్లయితే కనుక అంటే పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ యాజ్ యూజువల్గా ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఎల్లో కలర్ మిక్స్ అవుతుంది కాబట్టి కాస్త డిఫరెంట్గా ఉంది. శారీ అంతా మిడిల్లో అంతా ఇలా చూసినట్లయితే పైన పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ అనేవి గోల్డెన్ కలర్లో అలాగే జూట్ పింక్ కలర్లో వీవింగ్ లాగా కనిపిస్తుంటుంది. కింద బోర్డర్ మాత్రం దీనికి ఈ శారీకి హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే కింద బోర్డర్ అనేది మనకి చూసినట్లయితే కొంచెం మల్టీ కలర్స్లో పీకాక్స్ అలాగే ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా వస్తుంది. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బోర్డర్ కూడా వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నాం కదా, మంచి కాంబినేషన్స్. బోర్డర్స్ చాలా మంది ఇప్పుడు స్కర్ట్ బోర్డర్ స్టైల్లో లైక్ చేస్తున్నారు, అవే హైలైట్ అవుతున్నాయి. అలాగే ఈ శారీ కూడా వచ్చింది. మరి దీనికి బ్లౌజ్ పీస్ చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ పళ్ళులో వచ్చిన కాంబినేషన్లోనే వచ్చింది. అయితే సింగిల్గా మనకి బోర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా మంచి వర్క్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇది మరి కాస్ట్ ఎలా పడుతుంది? 7,600 అండి. 7,600 పడుతుంది. ఫుల్ బ్రోకెట్ స్టైల్ అండి ఇది, విత్ కడ్డీ బార్డర్ వచ్చిందండి. కడ్డీ బార్డర్ అండ్ శారీ మాత్రం చాలా స్మూత్ ఉంది కదా, అంటే లైట్ వెయిట్ లోనే వచ్చింది. మొత్తం ఇలా జరీ రావాలంటే కొంచెం బాగా వెయిట్ అనిపిస్తుంది అండ్ అంత స్మూత్ కూడా అనిపించవు అన్ని ఫ్యాబ్రిక్స్. ఇది మాత్రం చాలా స్మూత్ ఉంది. ఇది బ్రైడల్ కలెక్షన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది ప్లేచర్ పైన వీవ్ అవుతుందండి. ప్లేచర్ అంటే లైట్ వెయిట్ సిల్క్ వస్తుంది. ఓకే, సో అందుకే లైట్ వెయిట్ లో వచ్చింది, స్మూత్ గా కూడా ఉంది. ఇక్కడ కూడా మనం ఫ్యాబ్రిక్ అంతా ఇదంతా చూసినట్లయితే కలర్ కాంబినేషన్ అనేది అన్ని బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. శారీ మెయిన్ బేస్ ఏమో మనకి పింక్ కలర్ అనేది కొంచెం ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పళ్ళు మాత్రం పర్పుల్ కలర్ తీసుకున్నారు. ఇదంతా జరీ వచ్చేసింది కదా, ఈ జరీ మీద అక్కడక్కడ ఒక చిన్న చిన్న బుటీ లాగా మనకి ఈ వైలెట్ కలర్ అనేది పర్పుల్ కలర్ అనేది హైలైట్ అవుతూ చిన్న బుటీస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. టూ సైడ్స్ కూడా కాస్త డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయి. ఒకటి వేవ్స్ వచ్చేసి ఇంకొకటి ఫ్లోరల్ డిజైన్ అండ్ ఆరో మార్క్ స్టైల్లో, ఈ స్టైల్లో ఒక లైన్స్ లాగా బార్డర్స్ టూ సైడ్స్ కనిపిస్తుంటాయి. పైన బార్డర్ తీసుకున్నట్లయితే కనుక కడ్డీ బార్డర్. అయితే దీంట్లో సెల్ఫ్ లోనే మనకి క్రాస్ లైన్స్ కనిపిస్తాయి. పైపింగ్ లాగా ఒక చిన్న పర్పుల్ కలర్లో చిన్న బార్డర్ లాగా కూడా తీసుకున్నారు. ఇక్కడంతా వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ తో ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది ఒక బోర్డర్ లాగా. సో టోటల్ శారీ అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగానే పింక్ కలర్, ఇంకొక షేడ్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ టూ కలర్స్ అనేవి చాలా డామినేటింగ్ గా ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్ లాగా అయితే చాలా బాగుంటుంది. దీని మీద కూడా మనకి మొత్తం క్రీపర్ డిజైన్, దాంతో పాటుగానే ఈ పీకాక్స్ అనేవి కూడా టూ షేడ్స్ లో తీసుకున్నారన్నమాట. అంటే ఇదంతా ఫెదర్స్ అంతా వచ్చేసి పింక్ తీసుకుని బాడీ అంతా కూడా మనకి జరీలోనే కనిపిస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ జరీ రావడం వల్ల శారీ చాలా హైలైట్ అవుతుంది. పైన బార్డర్ ఏదైతే చూసాం మనకి బాటమ్ సైడ్ కూడా సేమ్ బార్డరే వస్తుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ చూసినట్లయితే మనం పర్పుల్ కలర్ లోనే వస్తుంది. సెల్ఫ్ జకార్డ్ వస్తుందండి బ్లౌజ్. ఓకే, అంటే జనరల్ గా ఇందాక మనం కొన్ని బ్లౌజెస్ చూసాము ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ లోనే ఒక లైన్స్ లాగా డిజైన్ వచ్చింది కదా, అది సెల్ఫ్ జకార్డ్ డిజైన్. పైన బార్డర్స్ కూడా యాజ్ యూజువల్ గా ఇచ్చేసారు శారీలో వచ్చినవే. ఫైన్, మరి ఇది కాస్ట్ ఎలా పడింది? ఇది 9,800. 9,800. బ్రోకెట్ లోనే ఈ టెంపుల్ డిజైన్ వచ్చిందండి. ఈ డిజైనర్స్ అండి, ఈ మా సోన్ వీవర్స్ తో మేము వీవ్ చేయించింది. ఓహో, ఓకే, ఓన్ వీవర్స్ తో డిజైన్ చేస్తారు. ఇది మేము మార్కెట్ సప్లై కూడా చేస్తామండి, హోల్సేల్ మొత్తం. ఓకే, శారీ గురించి చెప్పుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి గ్రీన్ తీసుకున్నారు. కొంచెం పిస్తా గ్రీన్ లోనే టిష్యూ మిక్స్ అయింది కాబట్టి కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది టిష్యూ వచ్చింది కదా, జరీ టిష్యూ. ఓకే, జరీ టిష్యూ. ఓకే, ఇక్కడంతా వచ్చేసి మొత్తం జరీ తీసుకున్నారు. ఇదేం జరీ అంటారు? అంటే థిక్ గా ఉంది కొంచెం. లేదండి, సేమ్ ఆఫ్ ఫైన్ జరీ వస్తుందండి. ప్యూర్ జరీ అయితే రాదు, ఆఫ్ ఫైన్ జరీ ఉంటుంది. ఓకే, ఆఫ్ ఫైన్. దీని మీద వచ్చేసి మనకి చిన్న డైమండ్ షేప్ లో డిజైన్ అనేది సెల్ఫ్ లో కనిపిస్తుంది. అయితే దీని మీద ఇక్కడ మనం చూసినట్లయితే థ్రెడ్ వీవింగ్ తో టూ కలర్స్ అంటే రెడ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ లో ఒక కలసం స్టైల్లో డిజైన్ అనేది చూడొచ్చు అన్నమాట. దీనికి ఇటు సైడ్ చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, ఒక లైన్స్ లాగా తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా ఇవి వస్తుంది. అయితే పైన బార్డర్ తీసుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంది. అంటే కాంబినేషన్ వల్ల ఇది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ పైపింగ్ లాగా సింపుల్ గా వదిలేసి పింక్ కలర్ లో, మిగతా అంతా కూడా యాజ్ యూజువల్ గా ఇందాక మనం ఇక్కడ ఎలా అయితే చూసామో పళ్ళులో అలానే వస్తుంది. చిన్న చిన్న డైమండ్ డిజైన్ లాగా వస్తూనే బార్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా మనకి ఇలాగా బుట్టి అనేది వస్తుంది కదా, జరీతో వచ్చేసి అవుటర్ లైన్ అంతా కూడా పింక్ థ్రెడ్ వీవింగ్ మీనా వర్క్ లాగా తీసుకున్నారు. మీనా వర్క్ తీసుకున్నారు. ఇలా మనకి పైన పార్ట్ అంతా సింపుల్ గా వస్తుంది కదా, కింద వచ్చేసి మాత్రం బోర్డర్ స్కర్ట్ బోర్డర్ వచ్చింది. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది మొత్తం మెయిన్ గా మనకి పింక్ కలర్ హైలైట్ అవుతూ జరీ పార్ట్ అనేది కూడా చాలా హెవీగా తీసుకున్నారు అన్నమాట. ఈ శారీకి టోటల్ గా టెంపుల్ డిజైన్ అనేది మనకి ఇన్నర్ సైడ్ హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీ చూసినట్లయితే మనకి బ్రైడల్ కలెక్షన్ లా ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అనేది ఇది బ్రోకెట్. ఓకే,
సో మనకి వర్క్కి ఎప్పుడైనా టైం లేదు, స్కోప్ లేదు అన్నప్పుడు ఇలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది అది సారీ. లేదు దీని మీద ఇంకా చిన్న స్టోన్ వర్క్ తీసుకున్నా కూడా క్వైట్ ఇనఫ్ అని. సో బోర్డర్స్ కూడా సేమ్ కంటిన్యూ చేసేసారు. ఓకే, ఇందులో కూడా కలర్స్ వస్తాయి? ఇందులో 2 కలర్స్ వస్తాయి. ఓహో ఓకే. సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? 12,850. 12,850. ఓకే, ఇది ఓన్ మగ్గం మీద మీరు డిజైనింగ్ మేము ఇచ్చి చేయించామండి. మా ఓన్ మగ్గం. ఇది మేము మార్కెట్ కూడా సప్లై చేస్తామండి, హోల్సేల్. ఓకే, హోల్సేల్లో కూడా ఇస్తారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ రిటైల్ ప్రైస్ ఉంటుంది, అలాగే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. అండ్ శారీస్ కూడా అంటే రిటైల్లో కూడా మనకి ఆల్మోస్ట్ హోల్సేల్ రేట్స్కే శారీస్ అవైలబుల్ ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా మంచి క్వాలిటీనే ఇస్తూ ఉంటారు. శారీస్, పట్టు శారీస్ కావచ్చు, రెగ్యులర్గా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటి శారీస్ అయినా కూడా అన్నీ మంచి క్వాలిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారని చెప్తారు. సో మరి ఇలాంటి మంచి శారీస్ మీరు కావాలి అనుకుంటే కనుక, మంచి డిజైన్స్ అలాగే మంచి క్వాలిటీలో మీరు ఒకసారి సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి థియేటర్ పక్కన తబ్బా హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేసి చూడండి. ఇది కూడా లైట్ వెయిట్ పట్టులో జామ్దాని వీవింగ్ అండి ఇదంతా. ఓకే, జామ్దాని వీవింగ్. అవునండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ శారీ కాంబినేషన్ మాత్రం మనకి సింగిల్ కలరే, అంటే మెయిన్గా కాంట్రాస్ట్ అలా ఏం కనిపించదు అనమాట. పళ్ళు అండ్ శారీ అంతా కూడా పింక్ కలరు. అయితే దీనికి ఇక్కడ అంటే పళ్ళు పాట అంతా చూసినట్లయితే ఒక 1/2 మీటర్ వరకు మనకి మిడిల్లో అంతా కూడా వేవ్ స్టైల్లో డిజైన్ అనేది చూడొచ్చు. అంతా జరీనే వచ్చింది, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీనే తీసుకున్నారు. 2 సైడ్స్ ఒకటే ఫ్లవర్ డిజైన్ అంతా చూసినట్లయితే ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో మనకి ఫ్లవర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి పింక్ కలర్లో క్రీపర్స్ లాగా తీసుకుంటూ స్టెమ్ పార్ట్ అంతా, ఇక్కడ ఫ్లవర్ వచ్చేసరికి గ్రీన్ కలరు. మనకి మల్టీ కలర్స్ అనేవి మనకి బోర్డర్స్లో మాత్రం కనిపిస్తుంటాయి. శారీ అంతా మాత్రం మెయిన్ బేస్ అనేది పింక్ వస్తుంది. దీనికి పైన కూడా టెంపుల్ డిజైన్ అనేది ఇన్నర్ సైడ్ తీసుకుంటే ఇదంతా జరీ తీసుకున్నారు. అండ్ కింద బోర్డర్ మాత్రం కాస్త డిఫరెంట్గా వస్తుంది. టోటల్గా ఒకసారి శారీ ఓపెన్ చేద్దాం. సో శారీ అంతా కూడా ఇలా చూస్తున్నాం కదా, అంటే జస్ట్ ప్లెయిన్ కాకుండా దీని మీద బుట్టీస్ అనేవి మనకి చిన్న లీఫ్ లాగా గోల్డెన్ కలర్లో వస్తుంది జరీలో. కింద మాత్రం ఫ్లోరల్ వర్క్ అనేది చూడొచ్చు అన్నమాట, అంటే మల్టీ కలర్ స్టైల్లో ఇదంతా వస్తుంది. జరీ అనేది బ్యాక్గ్రౌండ్ జామ్దాని అంటే ఇలానే వస్తుంది. ఈ సారీ ఈ బోర్డర్స్ హైలైట్ అండి. ఓకే, శారీస్కి అంటే శారీ అంతా మనకి కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ బోర్డర్స్ మాత్రం హైలైట్ అవుతాయి. ఓకే, దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుందా? ప్లెయిన్ వస్తుంది. ఓకే, సో మనకి కాంట్రాస్ట్ ఎక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ కూడా ప్లెయిన్ సేమ్ సెల్ఫ్ కలరే వస్తుంది. మొత్తం ఇట్లానే ఇచ్చారు మనకి. దీని మీద కూడా మంచి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సారీ. ఓకే, మరి లేదా డైరెక్ట్గా గోల్డెన్ కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి ఇందులో కలర్స్ ఉంటాయా? 2 కలర్స్ వస్తుందండి. ఓకే, బార్డర్స్ అన్ని చేంజ్ అవుతుందండి. ఈ 7,200 పడుతుంది. 7,200. మీరు మార్కెట్ ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మాకు చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైజింగ్ వైస్ అన్ని. ఓకే, పట్టు సారీస్ అనే మిగతా ఫ్యాన్సీ సారీస్ అన్ని ఎవ్రీథింగ్ అండి. ఇది కొంచెం స్పెషాలిటీ సారీస్ అండి. ఇది ప్యూర్ చందేరి అండి. ఇది మార్కెట్లో ఓన్లీ సెలెక్టెడ్ షోరూమ్స్లో మాత్రమే అవైలబిలిటీ వస్తుందండి. ఇది కంప్లీట్ ప్యూర్ చందేరి. ప్యూర్ చందేరి? అవునండి, ప్యూర్ సిల్క్. చందేరి మీద మనకి మొత్తం మల్టీ కలర్ వీవ్ అండి. ఓకే, లైట్ వెయిట్ వచ్చింది మొత్తం, అంటే ప్యూర్ చందేరి దీంట్లో పట్టు మిక్స్ ఉంటుంది. 100% ప్యూర్ పట్టు అండి ఇది. ఓకే, ఈ చందేరి అనేది ఓన్లీ బిగ్ షోరూమ్స్ లేకపోతే సెలెక్టెడ్ అవుట్లెట్స్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి. ఇది కంప్లీట్ హ్యాండ్ ఓవెన్. ఈ సారీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను వీళ్ళకి మినిమం 45 days పడుతుందండి. అండ్ జరీ పార్ట్ కూడా కంపేర్ చేస్తే కంపేర్ టు పట్టు జరీ సుపీరియర్ జరీ ఉంటుంది బాగా. ఓకే, అయితే పళ్ళు పాటు మనకి ఏందో అంత హైలైట్ కాదు, శారీయే బాగా హైలైట్ చేస్తారు. ఇక్కడ కొంచెం సింపుల్ గానే జస్ట్ లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ వస్తాయి మనకి, లోటస్ ఫ్లవర్స్. తర్వాత శారీ అంతా పైన బోర్డర్స్ తీసుకున్నట్లయితే సింపుల్ బోర్డర్స్. అయితే ఇందులో సిల్వర్ జరీ అలాగే గోల్డెన్ జరీతో పాటుగానే మిగతా మామూలుగా థ్రెడ్ వీవింగ్ లాగా తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈ పింక్ కలర్ అనేది మనకి బోర్డర్స్ లో అక్కడక్కడ 2 లైన్స్ లాగా కనిపించింది. మిగతా శారీ అంతా చూసినట్లయితే కనుక ప్యూర్ ఇచ్చారు
కదా, మనకి మెటీరియల్ చూస్తున్నట్లయితే చాలా అవుట్ స్టాండింగ్గా కనిపిస్తుంది నిజంగానే, అంటే ప్యూర్ అన్నది అర్థమవుతుంది చూస్తున్నట్లయితే. దీని మీద ఫ్లవర్ వర్క్ అంతా కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నారు. కింద బార్డర్ అనేది కూడా చూస్తున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా చాలా ఫైన్గా కనిపిస్తుంటుంది అనమాట, అంటే జరీ అనేది చాలా ప్యూర్ తీసుకున్నారు. ఓకే, కింద బార్డర్ కూడా పైన బార్డర్ లాగే సేమ్ బార్డర్స్ వస్తాయి. ఓకే, శారీ అంతా మనకి ఇంకా ఫ్లవర్ వర్క్ అనేది కనిపిస్తుంటుంది. అయితే మరీ బిగ్ సైజ్లో కాకుండా మీడియం సైజ్లోనే ఫ్లవర్ వర్క్ అంతా కంటిన్యూ అవుతుంటుంది. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఫ్లవర్ వర్క్ లేకుండా ఈ బార్డర్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది, స్మాల్ బార్డర్ వచ్చింది. ఓకే, ఇందులో కలర్స్ ఏమైనా వస్తాయి? ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి, డిజైనర్ పీసెస్. ప్లస్ దీని వీవ్ కూడా మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు అండి, అంతా ఇంటర్లాక్ సిస్టమే ఉంటుంది అనమాట, హ్యాండ్లూమ్ కాబట్టి ఏది కూడా మీకు ప్రాబ్లం రాదు. ఓకే, టోటల్ మనం బ్యాక్ సైడ్ చూసినా కూడా సేమ్ అదే లుక్ ఉంది అండ్ ఇంటర్లాక్ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ అనేది కాదు, ప్రాబ్లం రాదు సార్. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఇది 13,500 అండి. 13,500. సేమ్ చందేరిలో ఇంకో స్టైల్ అండి ఇది. ఓకే, సో చందేరిలో అది ప్యూర్ అన్నారు కదా, ఇది కూడా ప్యూర్ అండి, ప్యూర్. అది మొత్తం ఫుల్ వీవ్ వచ్చింది, ఇది సింపుల్ వీవ్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా పళ్ళు పార్ట్ అనేది కాస్త సింపుల్ గానే కనిపిస్తుంది, అంటే శారీలో పార్ట్ తోనే డిజైన్ చేశారు, కాంట్రాస్ట్ కాకుండా. బట్ ఇక్కడ లైన్స్ వచ్చేసి ఇక్కడేమో మనకి మొత్తం క్రీపర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది హాఫ్ మీటర్ వరకు ఇలా తీసుకున్నారు. శారీ అంతా మనకి ఈ రకంగా పైన అంతా కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తుంది మోస్ట్లీ. ఈ బార్డర్ మాత్రం చూసినట్లయితే వేవ్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు, కొంచెం డార్క్ కలర్లో పింక్ కనిపిస్తుంది, 2 సైడ్స్ గ్రీన్ కలర్ వచ్చి ఇక్కడేమో జరీ బార్డర్ వస్తుంది ఒక 1 ఇంచు. ఇక్కడంతా చూస్తున్నాం కదా, ఒక చిన్న డిజైన్ అనేది మనకి బుటీ స్టైల్లో తీసుకున్నారు. ఇది గ్రీన్ కలర్, పింక్ కలర్ ఆల్టర్నేట్గా కనిపిస్తూ ఉంటాయి. అది కొంచెం స్మాల్ సైజులో అక్కడక్కడ మాత్రం మనకి డిజైన్ వస్తుంది. అయితే కింద బార్డర్ మాత్రం ఈ సారీకి కూడా కింద కొంచెం హైలైట్ అవుతుంది అనమాట, అంటే ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. పింక్ కలర్ అలాగే ఈ గోల్డెన్ కలర్ తీసుకుంటూ దీని మీద క్రీపర్ వర్క్ అనేది థ్రెడ్ వీవింగ్ వచ్చిందా? ఈ పైన కూడా మళ్ళీ మొత్తం క్రీపర్ లాగే ఒక లీఫ్స్ లాగే మాత్రమే తీసుకున్నారు గోల్డెన్ కలర్ లో. ఓకే, శారీ అంతా కూడా చాలా మంచి స్మూత్ గా చాలా లైట్ వెయిట్ లో ఉన్నది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ వస్తుందండి. ఓకే, సో ప్లెయిన్ వచ్చేసింది. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది శారీ మాత్రము, చాలా బాగుంది. ఇక్కడ బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ కంటిన్యూ అయ్యారు, అంటే సేమ్ కాంబినేషన్స్లోనే వస్తుంది. ఓకే, ఇందులో కూడా కలర్స్ వస్తాయి. ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్యూర్, అప్ టు 20,000 వరకు ఉంటుంది. ఇది కంచిపట్టు సారీ అండి, మొత్తం సెల్ఫ్ వీవ్ వచ్చి థ్రెడ్ బార్డర్స్ వచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా ఫ్యాషన్ అవుతుంది, కడ్డీ బార్డర్ వచ్చి. ఓకే, ఆరెంజ్ కలరు రెడ్ కలరు రెండు మిక్స్ కనిపిస్తుంది. ఓకే, శారీ అంతా మనకి కంచిపట్టు చాలా మంది లైక్ చేస్తుంటారు, బ్రైడల్ కలెక్షన్లో తీసుకోవచ్చు దీన్ని. అయితే శారీ మాత్రం చాలా సింపుల్ కనిపిస్తుంది. మనకి పళ్ళు పార్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఫ్లోరల్ డిజైన్ అనేది రావడం వల్ల కొంచెం బాగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం ర్యాండమ్ స్టైల్లో డిజైన్ అనేది చూడొచ్చు. మిగతా అంతా కూడా జరీ పార్టే ఎక్కువ మనకి కనిపిస్తుంది. పైన బార్డర్ తీసుకున్నట్లయితే జనరల్గా అలా సింపుల్గా కాకుండా ఇక్కడ పైనుంచి మనకి ఒక వేవీ స్టైల్లో డిజైన్ ఇచ్చి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న డైమండ్ టైప్ డిజైన్ తీసుకున్నారు. ఇది క్రాస్ లైన్స్ లాగా కనిపిస్తుంటుంది, అంటే సెల్ఫ్లోనే ఉన్నప్పటికీ కాస్త దీంట్లోనే వేరియేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. శారీ అంతా ఏమో ఇలా ప్లెయిన్ వస్తుందా? అంటే శారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్ అండి, కంప్లీట్ వీవ్. ఓకే, చిన్న చిన్న బుట్టి స్టైల్లో మనకి మొత్తం సెల్ఫ్ వీవింగ్ లో వస్తుందా? ఓకే, ఇదంతా థ్రెడ్ వీవింగ్, థ్రెడ్ వీవింగ్. ఓకే, చాలా బాగుంది. అంటే డబుల్ షేడ్ అనేది లైట్గా హైలైట్ అవుతూ రెడ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది కదా, చాలా బ్రైట్ కలర్ ఇది. పైన బార్డర్ ఏదైతే చూసామో మనకి సేమ్ కింద బార్డర్ కూడా అదే వస్తుంది. అయితే బ్లౌజ్ పీస్ చూసినట్లయితే కనుక ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. మొత్తం అంతా పట్టు ప్లెయిన్ తీసుకుని పైన బార్డర్స్ సేమ్ కంటిన్యూ చేస్తారు. కొంచెం ఎక్కువ కాంట్రాస్ట్లు కాకుండా సెల్ఫ్ స్టైల్లోనే కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, మరి ఇందులో కూడా కలర్స్ వస్తాయా? ఇందులో కూడా కలర్స్ 3 కలర్స్ వస్తుంది మేడం. 3 కలర్స్ వస్తాయి. ఓకే, టోటల్ 3 కలర్స్ వస్తాయంటే అన్ని బ్రైట్ కలర్స్. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? 5,850. ఓ అంతేనా? 5,850కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. చాలా బాగున్నాయండి. ఇప్పటి వరకు మంచి మంచి శారీస్ అన్ని మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రమోద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈరోజు ఇప్పటి వరకు జనరల్ బజార్ సికింద్రాబాద్ నియర్ అంజలి థియేటర్ దగ్గర ఉన్న తవ్వ హనుమంతరావు సిల్క్స్లోని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.